షారుఖ్ ఖాన్ సినిమాలు అయిపోయాయి. సల్మాన్ ఖాన్ వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. అమీర్ ఖాన్ అడ్రస్ లేరు. ఇక హృతిక్ ఆల్రెడీ వచ్చేశాడు. సో ఈ సంవత్సరం ఈ స్టార్ హీరోలు ఎవరూ వచ్చే ఛాన్స్ దాదాపు లేనట్టే. ఇదే టైంని వాడుకుంటున్నారు మిగిలిన హీరోలు. అక్షయ్ కుమార్ దగ్గర నుంచి హ్యాపెనింగ్ హీరోలందరూ ఈ సంవత్సరం థియేటర్ల మీద వరుసగా దండయాత్ర చేయబోతున్నారు. ఈ సంవత్సరం బాలీవుడ్ లో ఖాన్ల సినిమాలు మాక్సిమం లేవు. హృతిక్ ఆల్రెడీ ఫైటర్ రిలీజ్ చేసి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం అంతా అక్షయ్ కుమార్ తో పాటు మిగిలిన హీరోల హవానే నడవబోతోంది. టాప్ హీరోలు లేని స్పేస్ ని ఫిల్ చేయబోతున్నారు మిగతా హీరోలు. ఇలా ఇప్పటికే షాహిద్ కపూర్ తన అప్కమింగ్ మూవీ తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియా సినిమా ప్రమోషన్లతో ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా రిలీజ్ కాబోతోంది. అప్కమింగ్ మూవీస్ లో మోస్ట్ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ అక్షయ్ కుమార్ బడే మియా చోటే మియా సినిమా. అలీ అబ్బాస్ జఫర్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్ లో పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, వీడియోలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. 2024లో బాలీవుడ్ లో మరో ఎగ్జైటింగ్ ఫిల్మ్ సింగం అగైన్. కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ లో వస్తోన్న సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ దీపికా పదుకున్ సాలిడ్ కాప్ క్యారెక్టర్ లో కనిపించబోతోంది. రోహిత్ శెట్టి స్టైల్ మేకింగ్ తో, గ్రాండ్ విజువల్స్ తో, కావాల్సినంత యాక్షన్ తో సూపర్ స్పీడ్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. అక్షయ్ కుమార్, అనిల్ కపూర్, కట్రినా కైఫ్, సంజయ్ దత్, సునీల్ శెట్టి, దిశా పటాని లాంటి భారీ స్టార్స్ లీడ్ రోల్స్ గా వెల్కమ్ కి థర్డ్ సీక్వెల్ గా వస్తున్న వెల్కమ్ టు ద జంగిల్ మూవీ 2024 క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. మోస్ట్ హిలీరియస్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వెల్కమ్ మూవీ సిరీస్ లో అన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతో ఈ వెల్కమ్ టు ద జంగిల్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈ సంవత్సరం మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీస్ ఒకటే భూల్ భులయ్యా 3. అప్కమింగ్ హీరోగా బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్న కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కుతున్న భూల్ భులయ్యా 3 ఈ సంవత్సరం దీపావళికి రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ కార్తిక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన భూల్ భులయ్యా 2 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 270 కోట్లు కలెక్ట్ చేసింది. ఈసారి ఇంకాస్త డ్రామా, ఇంకాస్త ఫన్ యాడ్ చేసి సూపర్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ లేని టైంని బాగా వాడుకున్నారు అజయ్ దేవగన్. అందుకే ఈ సంవత్సరం ఏకంగా 3కు పైగా సినిమాల్ని రిలీజ్కి రెడీ చేస్తున్నారు. ఇప్పటికే షేతాన్ మూవీ రిలీజ్కి రెడీ అవుతుంటే మిగిలిన అప్కమింగ్ మూవీస్ షూటింగ్తో బిజీగా ఉన్నారు. హిట్ ఫ్లాపుల్ని పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న అజయ్ దేవగన్ పెద్ద హీరోలు లేని టైంని ఫుల్గా వాడుకుందామని డిసైడ్ అయ్యారు. అందుకే మార్చి 8నే షైతాన్ని రిలీజ్ కి ఫిక్స్ చేశారు. మరోవైపు రైట్ 2 సినిమాని సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ సినిమాని నవంబర్ 15న రిలీజ్ చేస్తోంది టీం. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న కంగనా ఈసారి రైట్ టైం కి తన సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకుంది. కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, శ్రేయాస్ లీడ్ రోల్స్ లో పొలిటికల్ డ్రామా ఎమర్జెన్సీ సినిమా జూన్ 14న రిలీజ్ కాబోతోంది. కంగనా ఇందిరాగాంధీ రోల్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే 2-3 సార్లు పోస్ట్ పోన్ అయి సమ్మర్ ఎండ్ లో రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ లో బిగ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ కపూర్, రాజ్ కుమార్ రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్ అండ్ మిస్టర్ మహేష్ సినిమా ఈ కాంబినేషన్ సెట్ చేయడంతోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఈ లవ్ డ్రామా ఏప్రిల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది. శరణ్ శర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. ఆదిత్య రాయ్ కపూర్ మెట్రో ఇందిరో, శ్రద్ధా కపూర్ స్త్రీ 2, అజయ్ దేవగన్ మైదాన్ ఇలా బాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ సంవత్సరం రిలీజ్ కాబోతున్నాయి. స్టార్ వార్ లేకపోవడంతో ఎలాంటి క్లాష్ లేకుండా, థియేటర్ల ఇష్యూ లేకుండా ఈ హ్యాపెనింగ్ సినిమాలు పెద్ద హీరోలు లేని టైంని ఫుల్ గా వాడుకోవడానికి రెడీ అవుతున్నాయి.